ఈవెంట్ చిన్నదైనా పెద్దదైనా డెకరేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. హే గైస్, వెల్కమ్ టు ది పార్ట్ 1 ఆఫ్ నేమింగ్ సెరమనీ. చాలా సింపుల్ గా చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ బ్యానర్ అన్నమాట, ఇది డైరెక్ట్ గా ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఈ యోక్షితకి అయితే మేము అరిటాకులతో చేసామన్నమాట, బట్ ఇప్పుడు అంత టైం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నేమింగ్ బోర్డ్ అనమాట, ఇదైతే మా అక్కే తయారు చేసుకుంది కష్టపడి. ఆ థెర్మోకాల్ బాల్స్ నింపేసి నేమ్ రివీల్ చేస్తారు కదా, సో అది. ఇంకా ఆ తర్వాత నేమింగ్ సెరమనీ అని టైటిల్ ఉంటది కదా, ఇది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా సింపుల్ గా పెట్టేసాము. సో ఫైనల్లీ ఇలాగైతే అయిపోయింది, చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయింది అనమాట. ఇంకా బెలూన్స్ కూడా ఉంటే బాగుంటాయి కదా, సో అదనమాట. నెక్స్ట్ ఈ లోపు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూద్దాం. మా తమ్ముడు అయితే కష్టపడి బాక్సులు సర్దుతున్నాడు అనమాట తాంబూలాలకి. ఇంకా యోక్షిత చూడండి ఎలా చూస్తుందో కుర్చీలో కూర్చొని, ఆ లుక్స్ చూడండి. ఇంకా మిగతావన్నీ దార్మందాలకు కూడా కట్టేసాం అనమాట. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మనం రెడీ కూడా అవ్వాలి. సో బెలూన్స్ అయితే మా చిన్మయ్య చూసుకున్నాడు అనమాట మొత్తం. ఇంకింతటితో డెకరేషన్ అయిపోయినట్టే కంప్లీట్ గా. చాలా సింపుల్ గా, ఎక్కువ హడావిడి లేకుండా కానిచ్చేసాము. ఇంకా కింద ఒక మ్యాట్ వేసాం అనమాట, అంటే గచ్చి అయితే బాగోదు కదా అని చెప్పేసి పేర్లు వేసి ఇద్దరిని కూర్చోబెట్టేశారు. ఇంకెలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ దట్స్ గైస్, బై.